మా ఆత్మీయ బంధువులకు, గండికోట పెరుగమ్మ వారికి, వారసులకు స్వాగతం, సుస్వాగతం, మా హృదయపూర్వక స్వాగతం. అందరూ కూడా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిస్తున్నాం. నేటి మీ రాక మాకెంతో ఆనందం, మహా ఆనందం. మీ పాదాలు తాకిన ఈ పురిటి గడ్డ పులకించిపోతుంటే, ఈ గడ్డ మీద పూతోటలోని పుష్పాలు పరిమళాలు వెళ్తుంటే, వారు హృదయాల పలకరింపులు దాదాపుగా చాలా పుస్తకాలు రాశారు. ప్రత్యేకించి మన చరిత్ర, మన గండికోట కమ్మవారి చరిత్ర గురించి దాదాపు 3 పుస్తకాలు ఉన్నాయి. మరి మన చరిత్రను చాలా విపులంగా మనకు అర్థమయ్యే రీతిలో ఒక 10 నిమిషాలు వివరించాలని వారిని కోరుతూ ఉన్నాను. పిటి నారాయణ గారిని కూడా స్టేజీ వరకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ప్రభుకు నమస్కారం. ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి మా ఆప్త బంధువులు గండికోట పెరుగమ్మ వారికి స్వాగతం. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫాదర్ గారికి కూడా నా ధన్యవాదాలు చేస్తూ, నాకు తెలిసినటువంటి ఒక చిన్న కొద్ది విషయాలు మాత్రం తెలియజేస్తాను. అసలు కమ్మ అనే పదం ఎలా వచ్చింది? పూర్వం కమ్మ రాష్ట్రం అనేటటువంటి ఒక ప్రాంతం ఉండేది. ఆ ప్రాంతాన్ని కొన్ని నాడుల్లో విభజించారు. ఆ నాడుల్లో కమ్మనాడు అనేది కూడా ఒక భాగం. ఆ కమ్మనాడులో విభజించినందువల్ల నివసించి మనం ఇతర ప్రాంతాలకు వెళ్ళి కమ్మనాటి వాళ్ళం, కమ్మవారంగా పిలువబడతాం. అదేవిధంగా మరి గండికోట కమ్మ అనేది అనేక కమ్మవారు అనే శాఖలు ఉన్నా, ఈ గండికోట కమ్మవారి ఒక శాఖగా మనం అందరం ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళ పెద్దవాళ్ళు. మరి అమ్మవారి గొప్పతనాన్ని మనం చూసుకుంటూ ఒక కవి అంటారు, మరచిపోవద్దు మాన్యలో మన పూర్వీకుల, మరచిపోవద్దు మన తాత తండ్రుల. చిన్నమ్మా ఇట్లా మరి మన ఆ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటుంది. మీ చెవులు మాత్రం నాకు ఇవ్వండి, నేను చేసేది ఆలోచించండి. మరి తమిళనాడు నుంచి ఎంత దూరం ఈ ప్రాంతాన్ని సందర్శించడం అనేది సామాన్యమైన విషయం కాదు. మరి ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి నడులు కట్టి ముందుకు తీసుకొని రావడానికి ప్రత్యేకంగా అరుణ్ రాజ్ పూదోట గారు, రిచర్డ్ పూదోట గారు, అమల్ రాజ్ ఏపుకురి గారు, బాలరాజ్ నరిశేఖి గారు, బాలస్వామి కరిగోపుల వారు, బాలస్వామి మాలపాటి వారు, ఫాదర్ నాగసాల, ఫాదర్ జోసెఫ్ దిల్బాసు, మరి మీరందరూ చిన్న లింగుల, మరి మీరు ప్రత్యేకంగా మరిదాసు గారు, గణపతి సంఘ పెద్ద వారు సన్మానిస్తూ ఉన్నారు. జోషి గారు మన పెద్దల గౌరవ సూచికలుగా సన్మానిస్తూ ఉన్నారు. మరి మన మధ్యలో మన యొక్క ఆస్తులు రోడ్లు వారి ఎక్కడ జాతిగా ఉన్నారు, వాళ్ళని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు చౌదరి గారు మన ప్రజలను సన్మానిస్తూ ఉన్నారు. మన కమ్మ కులం గురించి ఎంత కమ్మగా వైపుగా చెప్పుకుంటూ ఉన్నారు. ఒక కవి అందులో ఉన్నాడు, బహు రాజ్య భార నిర్వాహకులు వారి కన్నది ఎట్టిది కదా కమ్మకులము, ధృతి శౌర్య వితరణాది సుగుణవంతులం కన్నది ఎట్టిది కదా కమ్మకులము. మన కమ్మకులం అందించింది. మరి ఆ కులానికి మనం ఎప్పుడు
ఉండాలి. కుల గౌరవాన్ని మనం ఎప్పుడు కూడా కాపాడుతూ ఉండాలి. తమ కులంలో పుట్టినందుకు మనం ఎప్పుడు ఆనందంగా గౌరవంగా మనం జీవించగలగాలి. మరి కమ్మవాడంటే వాళ్ళకి ఎవరు సహాయం చేయరు. మనము కమ్మవారికి చేయూతనిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అందరి మహద్భాగ్యం, మా పూర్వజన్మ సుకృత పుణ్యమని ఫలమని ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ యొక్క కరుణ, ప్రేమ, కృప మా యందు అధికంగా ఉన్నదని ఈ రోజున ఇక్కడ మేమందరం కూడా మా పూర్వీకులు అందరం కూడా కలుసుకోవడం ద్వారా, మమ్మల్ని కలపడం ద్వారా మీరు ప్రత్యక్షంగా వ్యక్తపరుస్తున్నందుకు మీ యొక్క పరిశుద్ధ పాదములకు మొదటిగా వందనాలు తెలుస్తున్నాం తండ్రి. ప్రభువా, ఇదిగో మరొక మారు మీ యొక్క ప్రేమను ఈ విధంగా నదిలా ఒప్పుకే విధంగా ఈ రోజున ఇక్కడ కుమరిస్తున్నందుకు మేము నిజంగానే ఎంతగానో మీ యందు ఆనందిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, వీరి యొక్క ప్రయాణంలో మీరు తోడుగా ఉన్నారు. వారు అక్కడ బయలుదేరిన దగ్గర నుంచి కూడా ప్రయాణించేటువంటి యొక్క ప్రతి ఒక్క అడుగులో కూడా మీ నుండి వారిని నడిపించి ఉన్నారు. అన్ని సకల ఆటంకం నుంచి, ప్రమాదం నుంచి, అపాయం నుంచి వారిని కాపాడి మీకు దూతలను, సన్మంతులను వారి యొక్క ప్రయాణంలో మార్గములు వారికి తోడుగా వచ్చి అన్ని విధాలుగా వారిని సంరక్షిస్తూ నడిపిస్తున్నందుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ప్రభువా, ఇప్పుడు ఈ విధంగానే ఈ రోజుతో ఇది ఆగిపోకుండా ఇది అంతము కాదు, ఆరంభము, ఇంకా ఇది నూరంతలుగా ఫలించాలని చెప్పేసి మేమందరం కూడా మనసా వాచ్య కఠినమైన కోరుతుండగా ప్రభువా, మా యొక్క హృదయాలు ఉంటున్న కోరికను దీవించి ఫలింప చేయండి. ఇదిగో మా అందరి మధ్య సంబంధ బాంధవ్యాలు, ఈ యొక్క బంధుమిత్రుల యొక్క అభినందనలు ఎల్లప్పుడూ కూడా మా యొక్క వెలువడేయాలని, ఇదిగో పెళ్లి సంబంధాల ద్వారా, అనేక సంబంధాల ద్వారా అందరూ కూడా విడిపోయిన అందరూ కూడా మరలా ఒకరికి కలుసుకుని ఐక్యమత్యంగా సంతోషంతో ప్రేమంగా జీవించే భాగ్యాన్ని అయిపోయింది. ఈ సమయంలో మీరు మా అందరి కుటుంబాలను స్వాగతిస్తుండగా మీరు కలుగుతాల జీవనంలో మా కుటుంబాలను కుమరించండి. మా అందరికీ మంచి ఆరోగ్యం అయిపోయండి. అమ్మ ఆరోగ్యమాత, ఇదిగో ప్రత్యేకితంగా మా అందరి కుటుంబాల కోసము, మా ప్రేమ ఆకాశాల కోసము, ప్రేమ బంధాల కోసము ఇంకా అధికంగా మెరుగుపడేట్లు ఇలాంటి సమావేశాలు అనేకమైన సమాచారాలు మేము మళ్ళా తిరిగి ఏర్పాటు చేసుకునే విధంగా మీ యొక్క ప్రార్థన స్థాయి మాకు లభించే విధంగా మా కోసం మీ జీవితాన్ని పాటిస్తామా. ఆరోగ్యమాత, అలగ్యమాత ఎల్లప్పుడూ కూడా ఇదిగో మీ యొక్క ప్రార్థన సహాయాన్ని మా కుటుంబానికి తోడుగా ఉంచమని, మా అందరికి తోడుగా ఉంచమని, మరలా తొందరలోనే మేము సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేమందరినీ పేరున దీవించి ఆస్వాదించి కాచి కాపాడుగాక. థ్యాంక్ యూ.